బిల్లీ మిల్లిగన్ అనే వ్యక్తి అమెరికాకి చెందిన ఒక క్రిమినల్. ఎన్నో రాబరీస్, కిడ్నాప్స్, రేప్స్ చేశాడు. 1975లో ఇతన్ని రేప్ కేసు కారణంగా అరెస్ట్ చేశారు. తన బిహేవియర్లో మార్పు ఉండటం వల్ల సైకాలజీ డాక్టర్లు ఇతన్ని పరిశీలించారు. డాక్టర్లు ఇతనికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్లు గుర్తించారు. అపరిచితుడు సినిమాలో విక్రమ్ కి లాగా ఇతనికి 24 పర్సనాలిటీస్ ఉన్నాయి. ప్రతి పర్సనాలిటీలో ఇతని మాట తీరు, ఇతని యాక్సెంట్ వేరుగా ఉండేది. అలాగే చాలా స్టైల్స్ లో చైర్లో కూర్చునేవాడు. చిన్నతనంలో వీళ్ళ నాన్న, అమ్మ, కుటుంబీకులు ఇతన్ని చాలా దారుణంగా టార్చర్ చేశారు. అందుకే ఇతను ఇన్ని పర్సనాలిటీస్ ని డెవలప్ చేసుకున్నాడు. 2014లో 59 ఏళ్ల వయసులో క్యాన్సర్ కారణంగా ఇతను చనిపోయాడు. మనం చనిపోతే నలుగురు ఏడ్చే వాళ్ళు ఉండాలి అనుకుంటాం. కొంతమంది అయితే సంతాపం తెలిపే వాళ్లే లేకుండా దిక్కులేని చావు చేస్తారు. అయితే 1962లో గ్రీస్లో ఇలా చనిపోయిన వారి కోసం ఏడవటానికి కొంతమంది ప్రైవేట్గా ఉండేవారు. వారి పేరు ప్రొఫెషనల్ మోరియర్స్. చనిపోయిన వ్యక్తి ఫనరల్స్ దగ్గర వీళ్ళు వచ్చి ఏడవటం, రోధించటం చేస్తారు. ఇలా వీరు సంవత్సరానికి $28,000 సంపాదించేవారు. బొగ్గు మరియు గ్రాఫైట్ ని తీసుకుంటే ఇవి చాలా మృదువుగా అండ్ అపారదర్శకంగా ఉంటాయి. అయితే ఒక డైమండ్ మాత్రమే ఎందుకు పారదర్శకంగా అండ్ హార్డ్గా ఉంటుందంటే, డైమండ్లో ప్రతి ఒక్క కార్బన్ అణువుకి 4 ఇతర కార్బన్ పరమాణువులు అటాచ్ అయి ఉంటాయి. అదే గ్రాఫైట్లో అయితే ప్రతి ఒక్క కార్బన్ అణువుకి 3 కార్బన్ పరమాణువులు బంధించబడి ఉంటాయి. డైమండ్లోని బాండ్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి. అందుకే డైమండ్స్ పారదర్శకంగా కనిపిస్తాయి. బొగ్గు మరియు గ్రాఫైట్లలో అణువుల మధ్య కాంతి అనేది చిక్కుకుపోతుంది. అందుకే అవి చీకటిగా మరియు అపారదర్శకంగా కనిపిస్తాయి. ఆస్బార్నీ 1 అనేది మొట్టమొదటి మొబైల్ కంప్యూటర్ అని చరిత్రకారులు నమ్ముతారు. మొబైల్ కంప్యూటర్ అంటే అప్పట్లో ఇది ఒక ల్యాప్టాప్ లాంటిది. 1981 ఏప్రిల్ 1న ఆస్బార్నీ కంప్యూటర్ కార్పొరేషన్ అనే వారు దీన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో దీని ఖరీదే $1,795 ఉండేది. మన కరెన్సీలో చెప్పాలంటే $1,55,000. ఒక ఏరోప్లేన్లోని సీట్లో పట్టగలిగే ఏకైక కంప్యూటర్ అని అప్పట్లో బాగా ప్రచారం చేశారు. ఇప్పుడున్న ల్యాప్టాప్స్ ని చూసుకుంటే యావరేజ్ గా 14 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. కానీ దీనికి మాత్రం కేవలం 5 అంగుళాల స్క్రీన్ మాత్రమే ఉండేది. దీనిలో ఉండే డిస్క్ డ్రైవ్ లో కేవలం 90 KB డేటా స్టోర్ చేసుకోవచ్చు. 1 MB కంటే తక్కువ స్టోరేజ్ దీనిలో ఉండేది. అయినా సరే అప్పట్లో ఇదే పర్సనల్ కంప్యూటర్ అంటే మనం నమ్మాల్సిందే. రోజా షానినా అనే ఈవిడ ఒక సోవియట్ స్నైపరు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఈవిడ 59 మందిని కాల్చి చంపింది. మన ఇండియాలోని మొట్టమొదటి రాకెట్ ని సైకిల్ పై తీసుకెళ్లారు. అది కూడా కేరళలోని తిరువనంతపురం తుంబా లాంచింగ్ స్టేషన్. అయితే ఈ లాంచింగ్ స్టేషన్ వద్ద మొదట ఒక చర్చి ఉండేదని మీలో ఎంతమందికి తెలుసు? 1960 కాలంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు అండ్ అతని టీం అంతా కలిసి రాకెట్ లాంచింగ్ కోసం ఒక మంచి ప్లేస్ వెతుకుతుండగా కేరళలోని అరేబియా సముద్ర తీర ప్రాంతమైన తుంబా అనే గ్రామం సరిపోతుందని గమనించారు. అయితే వారు ఎంచుకున్న ఈ ప్రాంతంలో ఎస్టీ మేరీ మ్యాగ్దలిన్ అనే క్యాథలిక్ చర్చి ఉంది. దానితో పాటు కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఈ చర్చిని నడిపిస్తున్న వ్యక్తి డాక్టర్ పీటర్ బెర్నాండా పెరీరా. ఇతన్ని మీ చర్చి రాకెట్ లాంచింగ్ స్టేషన్ గా మార్చబోతున్నాం, మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. అప్పుడు పీటర్ బెర్నాండా గారు స్పందించి, రేపు ఆదివారం కదా, మీ టీమందరూ కలిసి ఆరాధనకు రండి అని సమాధానం ఇచ్చారు. తర్వాత రోజు విక్రమ్ సారాభాయ్ గారు అతని టీమందరూ కలిసి, అందులో అబ్దుల్ కలాం గారు కూడా ఉన్నారు, వీళ్ళంతా సండే సర్వీస్ కి వెళ్లారు. అప్పటికి పీటర్ బెర్నాండా గారు అక్కడ ఉన్న ప్రజలకు రాకెట్ లాంచింగ్ స్టేషన్ గురించి చెప్తున్నారు. మన దేశానికి స్పేస్ సైన్స్ లో అభివృద్ధి చెందటం చాలా అవసరం. దేవుని చర్చిని సైంటిఫిక్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించడంలో ఎటువంటి తప్పు లేదు అని ప్రసంగించాడు. దీంతో అక్కడి చర్చి సభ్యులు కాసేపు సైలెంట్ గా ఉండి అందరూ ఆమేనని గట్టిగా అరిచి తమ సమ్మతిని తెలియజేశారు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ ప్రాంతం పూర్తిగా రాకెట్ లాంచింగ్ స్టేషన్ గా మారిపోయింది. కరెక్ట్ గా ఎక్కడైతే చర్చి మెంబర్స్ అందరూ కలిసి నిలబడి ప్రార్థిస్తారో అక్కడ రాకెట్స్ ఉంచారు. ఎక్కడైతే పీటర్ బెర్నాండా గారి యొక్క రూమ్ ఉంటుందో దాన్ని స్కెచింగ్ స్టూడియోగా మార్చారు. ఎక్కడైతే ఆవుల కొట్టా ఉందో దాన్ని శాస్త్రవేత్తల కోసం ల్యాబొరేటరీగా మార్చారు. ఈ విషయాలను డాక్టర్ అబ్దుల్ కలాం గారే స్వయంగా చెప్పారు.
ఫ్రెండ్స్, ఎలాగో ఇంతవరకు వీడియోని చూశారు కాబట్టి వీడియోని లైక్ చేయటం కానీ లేదా కామెంట్స్ చేయటం కానీ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. దానివల్ల మా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం కానీ కామెంట్స్ కానీ చేయండి. ఈ వ్యక్తి పేరు జోనో ల్యాంకాస్టర్. చూడటానికి వింతగా కనిపిస్తున్నాడు కదా. ఇతనికి పుట్టుకతోనే ట్రీచర్ కొలిన్స్ సిండ్రోమ్ ఉంది. అందుకే ఇలా పుట్టాడు. ఇతను పుట్టిన 36 గంటల తర్వాత తల్లిదండ్రులు ఇతని రూపాన్ని చూసి భయపడిపోయి హాస్పిటల్లోనే వదిలేసి వెళ్ళిపోయారు. ఒక ఫ్యామిలీ ఇతన్ని అడాప్ట్ చేసుకుని పెంచారు. ఇతని ఫేస్ చూసి అందరూ నవ్వుకునేవారు. ఎవరూ నన్ను ఇష్టపడరు అని ఇతను ఫీల్ అయ్యేవాడు. కానీ తనకే షాక్ ఇచ్చేలా లారా రిచర్డ్సన్ అనే అమ్మాయి, నువ్వు చాలా అందంగా ఉంటావు, డేటింగ్ కి వస్తావా అని అడిగింది. తర్వాత ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇతని రూపాన్ని చూసి తన తల్లిదండ్రులే విడిచిపెట్టారు. అయినా నిరుత్సాహపడకుండా ఇప్పుడు ఒక మోటివేషనల్ స్పీకర్ గా ఉన్నాడు. జర్మనీకి చెందిన వెరోనికా సీడర్ అనే అమ్మాయికి ఒక అద్భుత శక్తి ఉంది. ఈమె కళ్ళకి దూరంగా ఉండే వస్తువును కూడా చాలా స్పష్టంగా చూసే శక్తి ఉంది. నార్మల్గా ఒక మనిషి 5 అడుగుల దూరం వరకు క్లియర్గా చూడగలడు. అయితే వెరోనికా 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వస్తువును కూడా గుర్తించగలదు. ఈమె కళ్ళు బైనాక్యులర్స్ లాగా పనిచేస్తాయి. ఒక సాధారణ మనిషి కంటి చూపు కంటే ఈమె కంటి చూపు 20 రెట్లు అధికంగా ఉంటుంది. 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక మనిషి ఉంటే ఆ వ్యక్తి ఎవ్వరు ఏ రంగు బట్టలు వేసుకున్నాడో చెప్పగలదు. ప్రపంచంలోనే బెస్ట్ ఐసైట్ గా ఈమెకు గిన్నిస్ రికార్డు కూడా వచ్చింది. ఇటువంటి అతీత శక్తి ఉన్న ఈమె ఈ భూమి మీద లేదు. 2013 నవంబర్ 22న 62 ఏళ్ల వయసులో చనిపోయింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తనకి ఓల్డేజ్ లో కూడా తన కంటి చూపు అలాగే పనిచేసిందట. కొంతమంది నాకు మనిషిలే లేని ప్రాంతానికి వెళ్ళి హాయిగా బతకాలని ఉందని చెబుతుంటారు. అయితే అలాంటి వారి కోసం ఒక బంపర్ ఆఫర్. అదేంటంటే బ్రిటిష్ వైల్డ్ లైఫ్ గ్రూప్లో ఒక ఉద్యోగం ఉంది. అట్లాంటిక్ మహాసముద్రం మీద ఉన్న గాఫ్ ఐలాండ్లో పనిచేసేందుకు ఒక ఆఫీసర్ కావాలట. అయితే అక్కడ 7 మనుషులు 80 లక్షల పక్షులు మాత్రమే ఉంటాయి. అక్కడ చేయాల్సిన పని ఏంటంటే పక్షులను ట్రాకింగ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఉండటానికి ఇల్లు, ఇంటర్నెట్ సౌకర్యం ఇచ్చి ఏడాదికి 25 లక్షల రూపాయలు జీతం ఇస్తారు. అలాగే సంవత్సరానికి 20 రోజుల పాటు సెలవులు కూడా ఇస్తారు. కానీ ఇక్కడ వాతావరణం సాధారణంగా ఉండదు. ఎక్కువ వర్షాలు పడుతుంటాయి. అదే కాక ఇక్కడ ఏమీ పండించకూడదు. మీకు సంవత్సరానికి సరిపడా ఆహారం అంతా ఒకేసారి షిప్లో వస్తుంది. మనకి అవకాశం వస్తే ఏ అమెరికానో లండన్లోనే సెటిల్ అవ్వాలి అనుకుంటాం. అయితే ఇతర దేశాల్లో మన ఇండియన్స్ ఎంతమంది ఉన్నారో ఇప్పుడు చూద్దాము. రష్యాలో 21,000 మంది ఉన్నారు. జపాన్లో 37,000 మంది ఉన్నారు. చైనాలో 55,000 మంది ఉన్నారు. జర్మనీలో 1,42,000 మంది. మలేషియాలో 2,27,000 మంది. కెనడాలో 1,78,000 మంది. ఆస్ట్రేలియాలో 2,41,000 మంది. సింగపూర్లో 3,50,000 మంది. యునైటెడ్ కింగ్డమ్లో 3,51,000 మంది. కువైట్లో అయితే 10 లక్షల మంది. సౌదీ అరేబియాలో 13 లక్షల మంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 34 లక్షల మంది. ఇక చిట్ట చివరిగా అమెరికాలో అయితే 54 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. ఇప్పుడైతే మూవీ చూడాలంటే 30mm అని 70mm అని పెద్ద స్క్రీన్స్ లో చూస్తున్నాం. కానీ మొట్టమొదటి మూవీ థియేటర్ లో 35 అడుగుల కంటే తక్కువ సైజ్ స్క్రీన్ ఉండేది. 1905లో జాన్ పి హారిసన్ అనే వ్యక్తి నికోలడియన్స్ అనే థియేటర్ ని ఓపెన్ చేశాడు. ఇవే చరిత్రలోనే మొట్టమొదటి కమర్షియల్ మూవీ థియేటర్స్. ఇప్పుడు మనం గంటల కొద్దీ థియేటర్స్ లో గడుపుతున్నాం. కానీ మొట్టమొదటి థియేటర్ లో 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే రన్ టైం ఉండేది. అది కూడా కేవలం 5 సెంట్లకే చూడవచ్చు. అంటే మన భాషలో చెప్పాలంటే పైసల్లోనే చూడవచ్చు. ఎక్కువగా షార్ట్ నేరేటివ్స్, డాక్యుమెంటరీ ఫిలిమ్స్, ఇల్లుస్ట్రేటెడ్ సాంగ్స్, కామెడీస్, మెలోడ్రామాస్, స్పోర్ట్ ఈవెంట్స్ ఇలా చూపించేవారు. కమర్షియల్ గా మూవీ థియేటర్స్ ఇక్కడ నుంచే ప్రారంభమైంది. అసలు ఈ మూవీ ప్రాజెక్టర్స్ ని 1895లో కనుగొన్నారు. దాని పేరు వచ్చేసి సినిమాటోగ్రఫీ అని అంటారు. మొదట్లో దీంట్లో కెమెరా, ప్రింటర్, ప్రొజెక్టర్ ఉండేవి. లామ్రీ బ్రదర్స్, అగస్టస్ అండ్ లూయిస్ అనే వారు దీన్ని కనుగొన్నారు.
బంగాళాదుంప చిప్స్, ఐస్ క్రీము మరియు రెడీమేడ్ మీల్స్ వంటి జంక్ ఫుడ్స్ తినటం వల్ల గుండె జబ్బులు మరియు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుందట. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా హెల్త్ మరియు టంపా జనరల్ హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసిన ఒక కొత్త అధ్యయనంలో ఈ ప్రాసెస్ చేసిన ఆహారాలు తింటే పెద్ద ప్రేగులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పింది. 81 క్యాన్సర్ పెద్ద ప్రేగు కణితులు మరియు వాటి చుట్టుపక్కల కణజాలాలను పరిశీలించిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కరణ చేశారు. ఈ ట్యూమర్స్ లో అధిక సంఖ్యలో లిపిడ్స్, ఎంజైమ్లు ఆహారాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు సూక్ష్మ కొవ్వు సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి ట్యూమర్స్ ని నయం చేయడానికి బదులుగా ఇంకా ఎక్కువగా మంటను కలిగిస్తాయి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ రెగ్యులర్ గా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.